అందరికీ శుభాభినందనలు. ఈరోజు ముఖ్యంగా ఈ ఆర్టీఐ చట్టం అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేటువంటి దాన్ని మా సహకార సంఘంల రిజిస్ట్రార్ గారు, కమిషనర్ గారు చెప్పడంతో, అంతేకాకుండా అంతర్జాతీయ సమాఖ్య వాళ్ళు కూడా ఈ 2025వ సంవత్సరాన్ని సహకార సంవత్సరంగా ప్రకటించడం జరిగింది. దానికి అనుగుణంగా మేము ఈ సంవత్సరం అంతా కూడా రకరకాలైనటువంటి ప్రోగ్రామ్స్ని సహకార శాఖలో ఉన్నటువంటి రకరకాలైనటువంటి సంఘాలని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేయడం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా ఈ సమాచార హక్కు చట్టం గురించి ఈరోజు మేము ఒక ర్యాలీ నడపడంతో పాటుగా ఒక మీటింగ్ కూడా అరేంజ్ చేసుకుంటున్నాము. ఇందులో అన్ని సహకార సంఘాలు అన్ని రకాలైనటువంటివి, అంటే ప్రైమరీ అగ్రికల్చర్ సొసైటీస్, తర్వాత హౌసింగ్ సొసైటీస్, మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్స్, ఎఫ్పిఓస్, అదేవిధంగా మా సహకార శాఖలో ఉన్నటువంటి సిబ్బంది, డిసిసిబి బ్యాంక్ సిఇఓ గారు వచ్చారు, వాళ్ళ ఎంప్లాయీస్ అందరూ కూడా, డిసిఎంఎస్ వాళ్ళ మేనేజర్ గారు, వాళ్ళ సిబ్బంది అందరము ఇందులో పాల్గొనడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ సమాచార హక్కు చట్టం అనేటువంటిది ప్రజలకి, మనది ప్రజాస్వామ్య ప్రభుత్వం కాబట్టి ప్రజలకి ఒక శక్తివంతమైనటువంటి ఆయుధము. దీనిని భారత ప్రభుత్వం వాళ్ళు 2005వ సంవత్సరంలో ప్రవేశపెట్టబడడం జరిగింది. దీనికి అనుగుణంగా ప్రజలు, పౌరులు వాళ్ళ ప్రభుత్వ సంస్థలలోను, తర్వాత పబ్లిక్ అథారిటీస్లోను, ప్రభుత్వము ఇచ్చేటువంటి నిధులతో నడిచేటువంటి సంస్థలు, వీటన్నిటి నుంచి కూడా వాళ్ళు సమాచారం చేసుకోవచ్చు. ప్రభుత్వ పథకాలు ఎలా నడుస్తున్నాయి, తర్వాత నిధుల వినియోగం ఎలా జరుగుతుంది, పనులలోని పురోగతి, ఇట్లాంటి విషయాలన్నింటినీ తెలుసుకొని సమాజ అభివృద్ధిలో మంచి పాత్రని, పారదర్శకతమైనటువంటి మంచి అడ్మినిస్ట్రేషన్ని పొందడంలో ఈ సమాచార హక్కు చట్టం అనేటువంటిది ముఖ్య పాత్ర వహిస్తుంది. సమాచారం అనేటువంటిది సమాజాన్ని బలోపేతం చేయడంలో ముఖ్య పాత్ర వహిస్తుందని తెలియజేసుకుంటూ, నా పేరు అరుణ కుమారి, నేను డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ ఆఫీసర్. థ్యాంక్ యూ.